నమస్కారము. ఈరోజు మనం విజయాస్ ఆర్ట్లో అందమైనటువంటి బటన్ హోల్ స్టిచ్ వేరియేషన్ డిజైన్ని చూద్దాము. ఈ డిజైన్లో మనం ఇక్కడ చూడండి అవుట్లైన్గా బటన్ హోల్ స్టిచ్ని యూజ్ చేసాము. చైన్ స్టిచ్, ఈ డిజైన్ రోప్ స్టిచ్ని మనం ఇక్కడ యూజ్ చేసాము. ఇక ఇప్పుడు ఈ డిజైన్లో మొదట మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ స్టెమ్కి రోప్ స్టిచ్ ఎలానో ఇప్పుడు చూద్దాం. ఇక ఇప్పుడు మనం ఈ డిజైన్లో మొదట చూడండి చైన్ స్టిచ్ని యూజ్ చేస్తూ మొదట చైన్ స్టిచ్ని వేస్తున్నాము. ఇలా చైన్ స్టిచ్ని వేసుకున్నాం కదా. ఇప్పుడు దీనికి దగ్గర నుంచి ఇలా ఇది బటన్ హోల్ స్టిచ్ అవుతుంది. చూడండి ఇలా బటన్ హోల్ స్టిచ్ని వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడి నుంచి మరలా కొద్దిగా పైకి, ఇప్పుడు ఇక్కడ ఈ మధ్యలో నుంచి మరలా మనం సూదిని ఇలా పైకి తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా ప్రతిదానికి మధ్యలో నుంచి మనం బటన్ హోల్ స్టిచ్ని వేస్తూ వస్తున్నాము. చూడండి ఇలా. ఇప్పుడు మరలా ఇక్కడ సూదిని కిందికి తీసుకొని కొద్దిగా పైనుంచి ఇప్పుడు మనం ఈ డిజైన్ని ఇక్కడ వరకు వేద్దాము.
ఇప్పుడు మనం చూడండి ఇక్కడ నుంచి బ్లాంకెట్ స్టిచ్ని వేసుకుంటూ రావాలి. చూడండి ఇలా చాలా దగ్గరగా మనం తీసుకుంటూ చూడండి బటన్ హోల్ ఆర్ బ్లాంకెట్ స్టిచ్. ఇది అవుట్లైన్ లాగా మనం వేసుకుంటూ రావాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి కరెక్ట్ మనం తీసుకున్నటువంటి ఈ లైన్ వరకు తీసుకోవాలి. ఇలా ఇది దగ్గరగా వేసుకుంటే డిజైన్ చూడటానికి చాలా అందంగా కనపడుతుంది. ఈ స్టిచ్ని మనం ఇక్కడ వరకు వేద్దాము. మొత్తం మనం బ్లాంకెట్ ఆర్ బటన్ హోల్ స్టిచ్ని వేసుకున్నాం కదా. ఇక ఇప్పుడు ఇక్కడ మధ్యలో మనం ఒక లైన్ని వేసి పెట్టాం కదా, అక్కడ మనం ఆ లైన్ వెంట చైన్ స్టిచ్ని వేస్తూ రావాలి. జస్ట్ మిడిల్లోకి మనం ఒక చైన్ స్టిచ్ని వేయాలి. ఇలాగ ఇక మధ్యలో మనం చూడండి వీటికి అందమైనటువంటి ఈ బీడ్స్ని అందించుకుంటే డిజైన్ మనకు కంప్లీట్ అయిపోయింది. మనం కలర్స్ అన్నీ యూజ్ చేయవచ్చు, కానీ నేను రెడ్ కలర్ని తీసుకుంటున్నాను. మనకు కింద ఆల్రెడీ దీనిలో ఫెవికాల్ స్టిక్ చేసి ఉంది.
చూశారు కదా, ఇదండి ఈరోజు విజయాస్ ఆర్ట్లో అందమైనటువంటి బ్లాంకెట్ మరియు చైన్ స్టిచ్ డిజైన్ని చూసాం కదా. ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదములు.